ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ విలేజ్ స్టైల్ ఎండు చేపల కర్రీ. దానికోసం ముందుగా ఎండు చేపలు తీసి పెట్టుకోండి. బాగా మంచిగా కడుక్కొని అన్నీ పక్కన సెట్ చేసి పెట్టుకోండి. వంకాయలు, టమోటాలు, ఆనియన్, దానికోసం తగినంత చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేద్దాము. ఆనియన్స్ తీసుకొని ఫస్ట్ ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు మళ్ళీ ఉప్పు నీళ్ళలోనే కట్ చేసుకోవాలి. చేదు వచ్చేస్తుంది వంకాయ అట్లా చేయకపోతే. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాము. వన్ బై వన్ వెజిటేబుల్ని కట్ చేసుకోండి. నీట్గా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాము. వంకాయలు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ కూడా చిన్నగా కట్ చేసేసుకుందాం, చిన్న చిన్న పీసెస్లోకి. స్మాల్ సైజ్ కట్ చేసుకోవాలి, చిన్న చిన్న స్లైసెస్గా. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దబర్ పెట్టేసుకుందాము. దబర్ హీట్ అయ్యే లోపల మనం వాటి కోసం కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు తీసి పెట్టేసుకుని దబర్ హీట్ అయ్యాక ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా తీసి పెట్టుకున్నాం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసుకున్నాం. బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్, టమోటాస్ అన్నీ వేసేసుకుంటాం. దీంట్లోనే బాగా ఫ్రై అవుతున్నప్పుడు తగినంత పసుపు, ఒక స్పూన్ లాఫ్ ఉప్పు, ఒక స్పూన్ కారం. దీంట్లో కారం కొంచెం బాగా పడాలి, అప్పుడే చేపలు కొంచెం టేస్ట్ వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి, గుచ్చొచ్చేసేయాలి.
ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జు చేసుకోవాలి. చూడండి, గుజ్జు ఈ రకంగా రావాలి. అప్పుడు దాంట్లో చింతపండు పులుసు పోయాలి. బాగా ఉడికాక ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్నా చిన్న చేపలు చెరువు చేపలు దీంట్లో వేసుకున్నాము. చెరువు చేపలు కదా, ఎండు చేపలు. నేను 3 రకాల చేపలు వేస్తున్నా దీంట్లోని. ఇవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రింజాలు కూడా దీంట్లో వేసుకున్నాం. ఈ ముక్కలు బాగా ఉడకడానికి గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ దీంట్లో వేసేద్దాము. మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకొని మధ్యలో ఒకసారి మూత తీసుకొని గంటితో కలబెట్టకుండా బాగా ఇలా పట్టుకొని ఇలా చేయండి. మళ్ళీ ముక్కలు చెదిరిపోతాయి. వంకాయ ముక్కలు గుజ్జు గుజ్జు అయితే బాగోదు. మళ్ళీ పెట్టేసుకోండి. ఉప్పు కారాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చూసుకోండి, ఇప్పుడే వేసుకోండి. మంటని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో పెట్టేసేయండి. ఆల్మోస్ట్ కూర అయిపోవచ్చింది. ఇప్పుడు ముక్కు ఉడికిందో లేదో చూసుకొని బాగా ఇలా గుప్తంగా కూర అయిపోయినాక ఒక్కసారి ఇట్లా తిప్పేసుకొని చూడండి, ఇలా బాగా గుప్తంగా రావాలి. ఇప్పుడు మనకి కర్రీ అయిపోయింది. ఇంకా ఆపేసుకుందాం, దించేసుకుందాం కర్రీని. మన ఎమ్మి ఎండు చేపల కర్రీ రెడీ. విలేజ్ స్టైల్ ఎండు చేపల కర్రీ. దీనికి వంకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. కంప్లీటెడ్. కర్రీ కూడా అయిపోయింది. ఈ లోపల వేడివేడిగా అన్నం కూడా ఉడుకుతుంది. అది ఉడికాక మనం ప్లేట్లో వేసుకొని హ్యాపీగా ఒక్కొక్క బయట తింటూ ఎంజాయ్ చేద్దాం. మనం ఇది అయిపోయినాక వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చాలా మంచి కాంబినేషన్ ఇది. కాలుతూ బాగా వేడివేడిగా జెన్యూన్ రివ్యూ తీసుకుందాము. ఎలా ఉన్నా చెప్పాలన్నమాట.
బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. ఇది ఓన్లీ ఫిష్. నాకు అక్కడక్కడ తగులుతున్నాయి. నేను చిన్న చేపలు మాత్రమే తింటాను. ముద్దకి చేప పెట్టుకొని ఒక పీస్ వంకాయ బాగుంది. Like, share and subscribe and do follow to our channel. Bye friends.